అన్న ఇప్పుడు గిరిజనులకు మంత్రి పదవి కావాలి, ఎందుకంటే కేసీఆర్ హయాంలో కూడా సత్యవతి రాథోడ్కి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట పెట్టిందా కాదా అది ఆలోచించాలి. ఓకే, నేను లంబాడ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి బయట నుంచి టాక్. డిప్యూటీ స్పీకర్ కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పదవి, ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్. అంటే మనకు గిరిజనులను ఎక్కడ విస్మరించిందని మీరు భావించవద్దని. అని ఒక డాక్టర్గా మంచి సేవలు అందిస్తున్నారు. 14లో 18 ఓడిపోయినప్పుడు అంటే నా వృత్తి నేను చేసుకోకుండా ఈ రాజకీయాలు ఎందుకు, ఈ తిట్లు ఎందుకు, ఈ తిరుగుడు ఎందుకు, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ల కోసం టెన్షను, మన మీద ఇంకెవరో వస్తుంటారు, ఇవన్నీ ఎందుకని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? పేదరికానికి వైద్యం చేయాలి, కేవలం జబ్బులకే కాదు, మరి పేద పడుగు బలైన వర్గాల పక్షాన్ని నిలబడడం కోసం వచ్చినాయి. కాబట్టి ఏ రోజు నాకు సంతృప్తి కానీ ఆ ఆలోచన కానీ రాదు. 18 నెలలుగా కొన్ని మీ మీద విమర్శలు కూడా రావడం అనేది జరిగిందన్న, కొంతమేర అవినీతికి పాల్పడుతున్నారు. రామచంద్ర నాయక్ అవినీతికి ఆమడ దూరంలో ఉంటాడు. సో ఈరోజు మన గెస్ట్ డోర్నకల్ ఎమ్మెల్యే జాటౌత్ రామచంద్ర నాయక్ గారు ఉన్నారు, ప్రభుత్వ విప్, అలాగే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా రావడం నిజంగా అభినందించే విషయం. ఎందుకంటే లంబాడ సామాజిక వర్గానికి ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ రాలేదని చెప్పేసి అనుకుంటున్న వేళ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ రావడం అనేది జరిగింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. ఓకే అన్న, సో ఏందన్న అంటే హ్యాపీనా ఈ పోస్ట్ తోటి? గిరిజన జాతిని గుర్తించి అందులో మొదటిసారి గెలిచిన నన్ను ప్రభుత్వ విప్పుగా, ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో ప్రభుత్వ విప్పుగా, అదేవిధంగా ఇప్పుడు మరి డిప్యూటీ స్పీకర్గా మరి ఇంతకంటే ఇంకేమో కోరుకుంటాం. ప్రభుత్వం మరి గుర్తించడమే కాకుండా గిరిజన జాతిని కూడా మరి గుర్తించిందని భావిస్తున్నాను. అన్న ఇప్పుడు గిరిజనులకు మంత్రి పదవి కావాలి, ఎందుకంటే కేసీఆర్ హయాంలో కూడా సత్యవతి రాథోడ్కి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోతున్నారు గిరిజనులకు? అందులో లంబాడ సామాజిక వర్గం దాదాపుగా 15-20 లక్షల ఓట్ బ్యాంక్ ఉందన్న, ఆషమాషి కాదు. 40 నియోజకవర్గాల్లో గెలిపించిండ్రు లంబాడ సామాజిక వర్గం ఎమ్మెల్యేలని. మరి ఎందుకు దూరం పెడుతున్నట్టు, ఎందుకు మంత్రివర్గంలో తీసుకోలేకపోతున్నట్టు? రాజు అంటే మీరు మీ కోణంలో మీరు అన్నది వాస్తవమే. ఈ విషయం అధిష్టానం ఢిల్లీ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి అందరికి తెలిసిన విషయమే. మా ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఎన్నికలైన ఫలితాలు రాకముందు వారికి ఉన్న ఫీడ్బ్యాక్. ఓకే, కాకపోతే ఈరోజు మీరు క్యాబినెట్లో చూడండి, బీసీలు, నేను లంబాడ సామాజిక వర్గం గురించి అడుగుతున్నా, 80% బీసీ ఎస్టీ ఎస్సీలే ఈరోజు మంత్రి పదవులు తీసుకున్నారు. 80%. సో ప్రజాపాలనలో మీరు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే, గత ప్రభుత్వంలో 6 రెడ్డిలు ప్లస్ 4 సేమ్ సామాజిక వర్గం వెలమ, అంటే 4 ప్లస్ 10 అంటే 50% వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు మనం 80% ఇచ్చినాం. మన ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట పెట్టిందా కాదా అది ఆలోచించాలి. గిరిజన సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, లక్ష్యం కూడా. నేను లంబాడ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి బయట నుంచి టాక్ చాలా మంది విమర్శిస్తున్నారు. మంత్రులుగా లంబాడ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే పనికిరాడా? నేను గిరిజన సామాజిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గిరిజన ప్రజానికానికి నేనున్నానే సంకేతాలు ప్రజలకు, గిరిజన లంబాడ సామాజిక వర్గానికి తెలియజేయడానికే ముఖ్యమంత్రి గారు మరి పట్టుబట్టి నన్ను క్యాబినెట్లో పెట్టాలనే వారి ప్రయత్నం సీరియస్గా చేశారు. అందులో ఎలాంటి సందేహం లేదు. చివరి క్షణంలో ఈక్వేషన్స్ కానీ, జిల్లాల వారీగా మరి కూర్పులో కానీ కొంత అవకాశం తగ్గి ఉండొచ్చు. కానీ ఈరోజు డిప్యూటీ స్పీకర్ కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పదవి, ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్. అంటే మనకు గిరిజనులను ఎక్కడ విస్మరించిందని మీరు భావించవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే అన్న, ఇంకోటి 18 నెలలు అయిపోతుంది. సో ఎమ్మెల్యే గారు 2014లో దగ్గరుండి ఓడిపోయారు. సో 2018లో ఓడిపోవడం అనేది జరిగింది. సో 23లో గెలిచి 18 నెలలు కంప్లీట్ చేసుకున్నారు. హ్యాపీనా? ఎట్లా అనిపిస్తుంది ఎమ్మెల్యే? తప్పకుండా రాజకీయాల్లో ఒక లక్ష్యం కోసం పనిచేయాలనుకున్నప్పుడు నిబద్ధత ఉండాలి. నిబద్ధతతో పాటు నిజాయితీ, ఓపిక, ఈ 3 ఉంటే తప్పకుండా విజయానికి చేరువైతామని చెప్పడానికి మరి నేనే నిదర్శనం. నాకంటే ముందు కూడా చాలా మంది సత్యవతి రాథోడ్ గారు కూడా 30 సంవత్సరాలు వెయిట్ చేసేది. కాకపోతే
ప్రభుత్వం ఏర్పడ్డ 2 సంవత్సరాల లోపే నాకు ప్రభుత్వ విప్పు, డిప్యూటీ స్పీకర్ 2 పదవులు, అంటే 2 సార్లు ఓడిపోయినందుకు ఓకే 2 ఆ పోస్టులు. భగవంతుడు కానీ మా అధిష్టానం కానీ గుర్తించిరు, గౌరవించిరు. అంతమంది ఇప్పుడు నాకు ఇక్కడ గౌరవం దక్కినందుకు నేను చాలా సంతోషంగా. అని ఒక డాక్టర్ గా మంచి సేవలు అందిస్తున్నారు. 14లో 18 ఓడిపోయినప్పుడు అంటే నా వృత్తి నేను చేసుకోకుండా ఈ రాజకీయాలు ఎందుకు, ఈ తిట్లు ఎందుకు, ఈ తిరుగుడు ఎందుకు, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ల కోసం టెన్షన్, మన మీద ఇంకెవరు వస్తుంటారు, ఇవన్నీ ఎందుకని ఎప్పుడన్నా అనిపించిందా అన్న మీకు? నేను వైద్య వృత్తిని కూడా ఫ్యాషనేట్గా నేను కావాలని తీసుకున్నా. వైద్య వృత్తి కానీ రాజకీయం కానీ సిమిలర్గా, అంటే ప్రజలతోని అనుసంధానమై పనిచేసే ప్రొఫెషన్స్. అన్న సో నేను కోరుకొని వచ్చిన పేదరికానికి వైద్యం చేయాలి, కేవలం జబ్బులకే కాదు. జబ్బులకు వైద్యం నేను కాకపోతే ఇంకో డాక్టర్ చేస్తాడు, ఓకే కానీ పేదరికానికి చేయాలంటే కొంతమందికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని మరి పడుగు బలైన వర్గాల పక్షాన్ని నిలబడడం కోసం వచ్చినాయి. కాబట్టి ఏ రోజు నాకు ఆ అసంతృప్తి కానీ ఆ ఆలోచన కానీ రాలేదు. ఓకే సో ఎప్పుడు రాలేదు? ఎప్పుడు రాలేదు. పోరాడుతూనే ఉంటారు. పోరాడుతూనే ఉంటా. ఇంకా భవిష్యత్తులో ఇంకా పోరాడాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మనం జానారెడ్డి గారు లాంటి వాళ్ళని, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళని, కొంతమంది సీనియర్ నాయకులను మీరు ఆదర్శంగా తీసుకోవాలి. ఓకే వారు 30-40 సంవత్సరాల రాజకీయ జీవితంలో వారు ఎక్కడ ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ వాళ్ళు వాళ్ళ పంక్చువాలిటీ కానీ, వాళ్ళ సిస్టమ్ కానీ, వాళ్ళు లిటరేచర్ మరి కలెక్షన్ కానీ, చదవడం కానీ, ప్రిపేర్ కావడం కానీ, ఇలాంటివి చూస్తే వీఆర్ నథింగ్. ఓకే మనం ఇంకా చాలా వెనుకబాటు ఉన్నాం, చాలా నేర్చుకోవాలి. అన్న ఇప్పుడు 18 నెలలుగా కొన్ని మీ మీద విమర్శలు కూడా రావడం అనేది జరిగిందన్న. సో రామచంద్ర నాయక్ గారు అది చేశారు, కొంతమేర అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పేసి రకరకాల కథనాలు కొన్ని రావడం అనేది జరిగింది, కొంతమంది వేశారు. ఇప్పుడు అది ఎక్కడన్నా ఉంటే నాకు ఒకసారి చూపించండి. ఓకే రామచంద్ర నాయక్ మచ్చలేని చంద్రుడు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నా క్యారెక్టర్ ఉంటుంది. అవినీతి అనేది సరే మీరు ఎవరు ఎక్కడ వేరే వాళ్ళని చూసి నా మీద ఏదో అడుగుతున్నారు, కానీ మీడియా వాళ్ళకి అది అలవాటు అయిపోయినట్టు. ఎక్కడ రామచంద్ర నాయక్ అవినీతికి ఆమడ దూరంలో ఉంటాడు, ప్రజలకు దగ్గరలో ఉంటాడు తప్ప రెండోది లేదు. అంటే డోర్నకల్లో పేదరికం లేకుండా, అంటే మీరు ఒక ఫ్యాషన్గా వచ్చారు కదా, సో మీ పరిపాలనకి హ్యాపీనా ప్రజలు? అంటే మీ కర్తవ్యాన్ని నెరవేరు నేను నా బాధ్యతను అయితే నేను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తున్నా. ప్రజలను అన్ని ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించే దాంట్లో నేను కొంతవరకు విజయవంతంగానే ముందుకు పోతున్నా. ఓకే ఇక వాస్తవాలను ప్రజల్లో కూడా మీరు కనుక్కొని తెలుసుకుంటే నేను ఇంకా సంతోషిస్తాను. నాకు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తే ఇంకా బాగుంది. డెఫినెట్ గా. అంటే డోర్నకల్ వచ్చి మరి అడిగి తెలుసుకుంటాం మన ప్రజలని. అంటే మీకు అక్కడ మీ ఛానల్ నెట్వర్క్ వాళ్ళు ఏమైనా ఉంటే, మీకు నెట్వర్క్ ఉంది కాబట్టి మీరు కనుక్కొని నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే ఇంకా నాకు ఇంకా మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు కదా అని చెప్తున్నాను. ఈ 6 గ్యారెంటీల మీద ప్రజలు సంతృప్తిగా లేరు అని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు విమర్శిస్తున్నటువంటి మాట. అంటే ఫెయిల్యూర్ అయిపోయింది 18 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి. సో మొత్తానికి నిజంగా ఫెయిల్యూర్ అయింది అనుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి, అహం పెరిగి వారి బాడీ లాంగ్వేజ్ కానీ, వారి మాట తీరు కానీ చాలా తెలంగాణ ప్రజానీకానికి ఇబ్బందికరంగా, అవమానించకరంగా చాలా ప్రస్తావనలో మనం చూసినాం. వారి గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు, అది ముగిసిన ఘట్టం. ఓకే రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడడం కోసమే ఒంటరిగా పోరాటం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ప్రభుత్వంలో నిలబెట్టి మరి ఈరోజు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ బలం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి బలగం కూడా కొంత కారణం అని చెప్పుకోవాలి. ఏదేమైనా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీతోనే దళిత, గిరిజన, మైనారిటీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ సోదరులు, అదేవిధంగా బీసీ బడుగుల బలైన వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. అన్న చివరి నిమిషం వరకు రామచంద్ర నాయక్కి మంత్రి పదవి రాబోతుంది అన్నది అంటే అందరికీ తెలిసిన విషయమే అన్న. చివరి నిమిషంలో మిస్ కావడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి అధిష్టానం కోరుకుంది. మా ముఖ్యమంత్రి గారు, మా సీనియర్ కేబినెట్ మంత్రులందరూ కోరుకున్నారు. చెప్పాను కదా ఇంతకుముందు, జిల్లాలో వారిగా చూసినా కానీ, సామాజిక వర్గాల వారిగా చూసినా కానీ కొన్ని వీళ్ళు అంటే అమలు చేయడానికి వీలు కాని పరిస్థితులలో అంటే మీకు భవిష్యత్తులో మాట ఇచ్చారా అన్న? డెఫినెట్ గా. అంటే లంబాడి మాట కాంగ్రెస్ పార్టీలో ముందు మాట ఇవ్వడం ఉండదు. ఓకే నిబద్ధతతోని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో పనిచేసుకునే ప్రతి కార్యకర్తకు ఏదో రోజు మాత్రం తప్పకుండా గుర్తింపు ఉంటుంది. ఏ స్థాయి కన్నా పోయే వెసులుబాటు మళ్ళీ కాంగ్రెస్లోనే ఉంటుంది. కింది స్థాయి కార్యకర్త నుంచి ఈరోజు
ఏఐసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే గారే మనకు నిదర్శనం. అన్న ఒక సామాన్య కార్యకర్త నుంచి సర్పంచ్, ఎమ్మెల్యే, మరి తర్వాత ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు అధిష్టానానికి ఇవాళ అధ్యక్షుడు. అన్న సో ఖర్గే గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని మనం రోల్ మోడల్గా భావించాలి. పనిచేసి ఎన్ఎస్యుఏ నుంచి పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు పిసిసి రాష్ట్ర మరి అధ్యక్షులు. కాబట్టి ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓపికతోని, సహనంతోని, కలుపుగోలుగా పార్టీ అభివృద్ధి కోసమే లక్ష్యంగా పనిచేసిన ఏ నాయకుడిని పార్టీ విస్మరించదు. అంటే మొదటి నుంచి మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏనా, లేకపోతే ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పాలిటిక్స్? మా 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 ఫాదర్ రాజకీయాల్లో ఉండే కాంగ్రెస్ పార్టీతోని, ఓకే. మా గ్రాండ్ ఫాదర్ కాంగ్రెస్ పార్టీ, మా సోదరి పేరు ఇందిరా, మా అన్నయ్య పేరు నెహ్రూ, ఇంకో అన్నయ్య పేరు గాంధీ. మాది కాంగ్రెస్ పార్టీ కుటుంబం. యతిరాజరావు గారు ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి టీడీపీ పోయిండో కొంత పీరియడ్ టీడీపీలో మా బ్రదర్ పనిచేసిండు. రాష్ట్ర మరి జనరల్ సెక్రటరీగా కూడా వారు ఓకే. పార్టీ పదవులు అనుభవించారు. వారికి అవకాశం రాలేకపోయింది. అదే క్రమంలో నేను వారికి తోడుగా పార్టీ యాక్టివిటీస్లో పాల్గొన్నందుకు నాకు ఈరోజు ఈ రాజకీయ మరి అవకాశాలు కల్పించబడ్డాయి. అన్న మొన్నటి వరకు మీరు అధ్యక్ష అని చెప్పేసి అసెంబ్లీలో అన్నారు. ఇప్పుడు మీరు ఆ చైర్లో కూర్చుంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అధ్యక్ష అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవాలి టైం కోసం. సో ఎట్లా అనిపిస్తుంది అన్న ఆ మూమెంట్? డెఫినెట్గా థ్రిల్గా ఉంటుంది. ఎందుకంటే నేను మొదటిసారి ఎమ్మెల్యే. నాకు తెలిసి చరిత్రలో, రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి గెలిచిన అభ్యర్థికి మరి డిప్యూటీ స్పీకర్ ఇచ్చి అని నేనైతే అనుకోవట్లేదు. అదేవిధంగా గిరిజన సామాజిక వర్గానికి మొదటిసారి గెలిచిన అభ్యర్థిగా నన్ను గుర్తించినందుకు నేను డెఫినెట్గా పార్టీ మా ముఖ్యమంత్రి గారికి, మా పిసిసి అధ్యక్షుల వారికి, మా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి, అందరికీ నేను కృతజ్ఞుణ్ణి. అదేవిధంగా వారికి నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. అక్కడ కాంగ్రెస్ డిప్యూటీ స్పీకర్ ఉంటారా, లేకపోతే 119 మంది ఎమ్మెల్యేలకి డిప్యూటీ స్పీకర్ ఉంటారా? డెఫినెట్లీ ఇది కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కాబట్టి కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువల్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. నేను కూడా తప్పకుండా దాన్ని కట్టుబడే మరి అన్ని పార్టీల, అన్ని వర్గాల పక్షాన నేను ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే అన్న. అండ్ ఇప్పుడు గిరిజనులకి ఒక రోల్ మోడల్ ఉంటారా? ఎందుకంటే ఇప్పటికీ దాదాపు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా చాలా మంది వెనుకబడి ఉన్నారన్న. ఇప్పటికి లంబాడి సామాజిక వర్గంలో చాలా వరకు ప్రజలను చూస్తుంటాం. నేను పేదవాడికి, అతి పేదవాడికి రోల్ మోడల్గా ఉండడానికి ట్రై చేస్తా. గిరిజనులు, అదేవిధంగా బడుగు బలైన వర్గాలు, దళిత సోదరులకు అందరికీ జీవితం ఒకటే జీవితం. ఆ జీవితంలో అవకాశం వచ్చినప్పుడు ప్రతి మనిషిని ప్రేమగా పలకరించి, ప్రతి వ్యక్తిలో మానవత్వాన్ని లేపి, ఒకరి ద్వారా ఒకరు అందరం సమాజాన్ని మెరుగుపరిచే దాంట్లో ముందుండాలని కోరుకునేవాడిని. కాబట్టి తప్పకుండా అన్ని సామాజిక వర్గాలని కాపాడుకుంటూ, తప్పకుండా నేను గిరిజన మరి బిడ్డగా తప్పకుండా గిరిజన జాతికి ఒక ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మీకు డాక్టర్ వృత్తి బాగుందా, రాజకీయం బాగుందా? రెండు సమానమే. మొదట చెప్పిన కదా, ఓకే. డాక్టర్ అయినా ప్రజలతోని అంటే రోగులకు చికిత్స చేస్తాం. రాజకీయ నాయకుడుగా పేదరికాన్ని, సమాజంలో ఉన్న పేదరికాన్ని, సమాజంలో ఉన్న అసమానతలకి మరి చికిత్స చేస్తాం. కాబట్టి నా దృష్టిలో రెండు సమానమే. ఓకే. రెండు ప్రస్తుతానికి పేషెంట్స్ లెక్కన ఉన్నాయి. అంతే కదా, ఓపికతో చేయాల్సిన, మరి హ్యూమన్తో డీల్ చేయాల్సిన ఇష్యూస్ కాబట్టి రెండు సమానమే. ఓకే. అండ్ ఈ 6 గ్యారెంటీలో కాంగ్రెస్ ఏమైనా ఫెయిల్యూర్ అయిందా? మీరు ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, 400 కావచ్చు. మా ప్రజాప్రభుత్వం ఏ హామీని విస్మరించడానికి ఆలోచించట్లేదు. ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా, అప్పులలో రాష్ట్రాన్ని మా చేతికి పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయినా, వాళ్ళు అక్కడ ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు మంచిగా దర్జాగా ఈరోజు సమాజంలో తిరుగుతున్నారు. కానీ మా ప్రభుత్వం అహర్నిశలు, ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంత్రులు అందరూ సమిష్టిగా ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్ని హామీలు ఇచ్చేసినాం. పెన్షన్ తప్ప, పెన్షన్లు తప్ప 2500
పెన్షన్లు తులం బంగారం ఇయ్యాలి, మహిళలకు స్కూటీలు ఇయ్యాలి అన్న, చాలా ఉన్నాయి అవి చెప్పుకుంటూ చిన్న చిన్న పోతే. ప్రజలు ఇప్పుడు గత ప్రభుత్వం ఏ హామీ నిలబెట్టుకుందండి? వాళ్ళు వందల హామీలు తుపాకి రాముడు చెప్పినట్టు కంటే ఎక్కువ చెప్పారు. ఒకటని అమలు చేసిరా? ఇండ్లు ఇవ్వలే, ఉద్యోగాలు ఇవ్వలే, మరి భూములు 2 ఎకరాలు 3 ఎకరాల భూమి దళిత గిరిజన నిరుపేదలకు ఇస్తామని చెప్పి ఇయ్యలే. మరి దళితుని సీఎం చేయలే. మరి వరంగల్ని వాటికన్, కరీంనగర్ని డల్లాస్, హైదరాబాద్ని ఇస్తాంబుల్ ఏం చేసిర్రు? హుస్సేన్ సాగర్ని కొబ్బరి నీళ్ళు తాగేటట్టు చేస్తామన్నారు. ఏ ఒక్కటి చేయలే. కేవలం దేంట్లో అయితే వాళ్ళ కమిషన్లు వస్తాయో ఆ ప్రాజెక్టులనే వాళ్ళు కాళేశ్వరం కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, లేదంటే కలెక్టరేట్ ఆఫీసులు కావచ్చు, ఇవి తప్ప వారు చేసింది సున్నా. మేము ఈరోజు ప్రజలకు కనబడే పెద్ద పనులు కాకుండా పేద ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం. ఇలా పేదల కోసం 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, పేదలకు రేషన్ కార్డులు ఇస్తున్నాం, నిరుపేద కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మరి సన్న బియ్యం అందించినాం, సన్నాలకు బోనస్ ప్రకటించి 2 రోజుల్లోపే ఖాతాలు వేసినాం. అదేవిధంగా రైతు భరోసా ఇస్తున్నాం, రైతు రుణమాఫీ 25 లక్షల మందికి రుణ విముక్తి చేసినాం. అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం, మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పించినాం. అదేవిధంగా మహిళలకు గ్యాస్ 500కే సిలిండర్ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు నిరుపేద కుటుంబాలకు ఇది ప్రజల లోపలికి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అవుతుందా? మాకు ప్రజలే ఇప్పుడు కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చింది అనేది సోషల్ మీడియా చూస్తాను. ప్రజలే మా బ్రాండ్ అంబాసిడర్స్. మా పథకాలే మాకు పబ్లిసిటీ. మేము కేసీఆర్ గారి లాగా గత ప్రభుత్వం లాగా మసిపూసి మారేడు కాళ్ళు చేసే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే నిబద్ధతతోనే ఈరోజు దేశం ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన దేశంలో భారతదేశం ఉందంటే బలమైన ఆర్థిక వ్యవస్థ, 4వ ఆర్థిక వ్యవస్థ తీసుకొచ్చిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండియాని ప్రపంచ పటంలో కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దానిపైన రంగు పూసి, రాముడని రంగు పూసి వాళ్ళు ఆర్భాటాలు చేస్తారు తప్ప ఈరోజు పరిశ్రమలైనా, భారీ నీటిపారుదల ప్రాజెక్టులైనా, విద్యా వ్యవస్థలైనా, విద్యా సంస్థలైనా, అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలైనా, అన్ని బడుగు బలైన వర్గాల పేదరిక నిర్మూలనైనా, ఈరోజు ఏ పాలసీ అయినా, ఏ స్కీమ్ అయినా, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, ఫారెస్ట్ రైట్ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఉపాధి హామీ పనులు, ఉమెన్స్ యాక్ట్, అదేవిధంగా మరి మహిళా బిల్లు, ఈ చాలా ఏ బిల్లు అన్ని సామాజిక వర్గాలని, అట్టడుగు వర్గాలని దృష్టిలో పెట్టుకొని చేసినాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గాంధీ కుటుంబానికి ఈ రోజు వరకు కూడా సొంత ఇల్లు లేదు, సొంత పార్టీ ఆఫీసులు లేవు, సొంత మీడియా లేదు. టీఆర్ఎస్ బీజేపీలు కేవలం 10 సంవత్సరాలు పాలిస్తేనే దేశంలో రిచెస్ట్ పార్టీస్ ఏంటిదంటే బీజేపీ, టీఆర్ఎస్. ఎట్లా రిచెస్ట్ పార్టీస్ అయినవి? 10 సంవత్సరాల కింద వీరి ఆర్థిక పరిస్థితి ఏంది, ఇప్పుడు ఏంది? 5-6 ఛానళ్ళు, సెంట్రల్ మీడియా మొత్తం బీజేపీ చేతిలో, స్టేట్ మీడియా మొత్తం టీఆర్ఎస్ చేతిలో. కాంగ్రెస్ పార్టీ అలా చేసి ఉంటే ఈరోజు దేశం ఈ పరిస్థితిలో, ఈ అభివృద్ధిలో, ఈ పదంలో ఉండేదా? తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు సరే ఆలోచించాలి. ప్రచారాలు, అంగులు ఆర్భాటాలు కాదు. అట్టడుగు వర్గాల సంక్షేమం కోరుకునే పార్టీ ఏది అంటే కాంగ్రెస్, కేవలం కాంగ్రెస్ పార్టీ. ఓకే, సో ఇంత గొప్పగా చెప్తున్నారు అన్న, నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందని మన నమ్మకం ఉంది? డెఫినెట్గా ఈ టర్మ్ కాకుండా ఇంకో నెక్స్ట్ వచ్చే 2 టర్ములు 2035 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. తప్పకుండా. ఎందుకంటే అంటే బయట లేదన్న సిచ్యువేషన్. మీరు ఇది మొదటి సంవత్సరం, నాకు తెలిసి మీకు లీడర్లు అట్లా చెప్తున్నారేమో కానీ నేను రోజు ప్రజలనే ఉంటా, రోజు ప్రజా క్షేత్రంలోనే ఉంటా, ప్రజలతోనే మమేకమై ఉంటా. నేను అసెంబ్లీ అయిపోయిన తర్వాత 2.5 నెలలు కాన్స్టిట్యున్సీలో తిరిగిన. ఓకే, ఎన్ని మంచి పథకాలు ఎవరు ఇవ్వలేదు, ఇంకెవరి వల్ల సాధ్యం కూడా కాదు. ఇలా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ పథకాలు ఇస్తున్నాం చెప్పానండి. మోడీ గ్రాఫ్ తగ్గుతూ ఉంది. వారు కేవలం ఈవీఎం నమ్ముకొని, అదేవిధంగా యుద్ధాలు, రాముని మీద ప్రచారాలు చేసుకొని మతాల మీద రాజకీయం చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ సర్వమతాలు ఒకటే, భిన్నత్వంలో ఏకత్వం సృష్టించి దాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళింది. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారా? ఎందుకంటే మొన్న అంటే మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు? రేవంత్ రెడ్డి గారు చాలా మేధావి, చురుకైన నాయకుడు. ప్రతి క్షణం ప్రజల సంక్షేమం కోసం కష్టపడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ కాదు, 1000% సక్సెస్. ఓకే, ఈరోజు అవినీతి లేకుండా, రాష్ట్రంలో అవినీతి లేకుండా
మరి ప్రజలకు ప్రజాస్వామికంగా స్వేచ్ఛను కల్పించి ప్రతి ఒక్కరిని మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మరి ప్రజలు కలుసుకోకనే ఒక వెసులుబాటు కల్పించి ఈరోజు ఒక సామాజిక న్యాయం వైపు నడుస్తున్న రాహుల్ గాంధీ గారి ఆలోచనల మేరకు నడుస్తున్న నాయకుడే మా రేవంత్ రెడ్డి గారు అన్న. సో నెక్స్ట్ ఇప్పుడు మీకు బీఆర్ఎస్ బీజేపీ అన్న మీ ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు మీరు? ఆ రెండు పార్టీలు మనగడలో ఉండవు. మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాలు పాలించింది, నెక్స్ట్ 15 సంవత్సరాలు కూడా పాలిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావా అని చెప్పేసి అంటున్నాను. ఇక చెప్పుకునేటోడు మస్తు చెప్పుకుంటాడు, వినేటోడు చెవిటోడు అయితే చెప్పుకునేటోడు 1.25 లక్ష చెప్పుకుంటాడు. ఓకే. కాంగ్రెస్ పార్టీకి పథకాలు మా పేద బడుగు బలిన వర్గాల అండ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా భవిష్యత్తును నిర్దేశిస్తా తప్ప మరొకటి కాదు. ఎందుకు కేసీఆర్ పైన అంటే రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారన్న? కాళేశ్వరం అంత గొప్ప ప్రాజెక్ట్, ఈరోజు కాళేశ్వరం వల్లనే లక్షలాది పంటలు, లక్షలాది మంది రైతులు బాగుపడుతున్నారని వాళ్ళు చెప్పుకోండి. పేపర్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఒకటండి, వాళ్ళ చేతులు 4-5 పేపర్లు ఉన్నాయి, 5-6 ఎలక్ట్రానిక్ మీడియాలు ఉన్నాయి. వాళ్ళు మస్తు చెప్పుకుంటారు. కాళేశ్వరం తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన దాన్ని మేడిగడ్డ దగ్గర కట్టడమే తప్పు. రెండవది, ఎలాంటి డిపిఆర్ లేకుండా, ఎలాంటి శాస్త్రీయత లేకుండా, ఎలాంటి భూ పరీక్షలు నిర్వహించకుండా ఆడ ప్రాజెక్ట్ కట్టడమే వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. అదేవిధంగా 30,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని 1,30,000 కోట్లకు అంచనా పెంచి మరి ధనార్జన అంటే ప్రజాధనాన్ని కొల్లగొట్టింది వారు. ఏ ప్రాజెక్ట్ అయినా ఒక మామూలు ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితేనే మరి ఒక 100 సంవత్సరాలు ఉంటుంది. అలాంటిది కాళేశ్వరం 5 సంవత్సరాలు కూడా లేదు. ఆ కాళేశ్వరం నుంచి ఇప్పటిదాకా లిఫ్ట్ చేసిన నీళ్ళే 162 టీఎంసీలు. కరెంటు అక్కడ ఇప్పటిదాకా కాల్చిందే దాదాపు జస్ట్ 1000 కోట్లు. ఎక్కడి నుంచి కరెంటు పంపింగ్ లేకుండా అయితే నీళ్లు కింద రావు. పంపింగ్ చేసిందే లేనప్పుడు మీరు కాళేశ్వరం నీళ్ళు అన్నట్టు చెప్పగలుగుతున్నారు? మిడ్ మానేరు, శ్రీరామ్ సాగర్ కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల ద్వారానే మరి ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా రైతులకు నీళ్లు అందించడం జరిగింది. దాన్ని కాళేశ్వరం అని చెప్పి వాళ్ళు మసిపూసి మారేడుకాయలు చేసినని చెప్పాను కదా, ప్రచారం చేసుకున్నారు. కానీ కాళేశ్వరం నీళ్లు 162 టీఎంసీలు వెన్నారం, సుందిల్ల బ్యారేజ్లనే ఆగింది ఇప్పటికీ. దాంతో పంపింగ్ యాడ్ జరిగింది. పంపింగే జరగకుండా కాళేశ్వరం నీళ్ళు ఎట్లా అందించింది చెప్పడానికి బుద్ధి ఉండాలి. తెలంగాణ సమాజం చాలా తెలివైన సమాజం. మా సమాజం ఇంకా కేసీఆర్ను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముతారు అనుకుంటున్నారా? తప్పకుండా. తెలంగాణ ఒక ఉద్యమ చరిత్ర ఉన్న ప్రాంతం. తెలంగాణలో ప్రతి ఒక్కరూ రాజకీయ చైతన్యం కలిగిన పౌరులు. తప్పకుండా ఇవన్నీ గమనిస్తారు. కాళేశ్వరం నుండి నీళ్లు పంపింగ్ చేసింది ఎంత, ఆడ కరెంటు వినియోగం చేసింది ఎంత, వ్యవసాయం పండింది ఎంత. పోనీ 2024-25లో కాళేశ్వరం నీళ్ళు లేవు కదా, లేవు. డ్యాంలో నీళ్ళు లేకుండా పంట ఎట్లా పండింది? అదే అని అప్పుడు రైతులు అంతా ఆత్మహత్యలు చేసుకుంటుండే, పెరుగన్నం కాస్త ఆన్నం అవుతుండే. ఇప్పుడు అంతా సస్యశ్యామలంగా ఉన్నారు. ఈరోజు ఎన్ని హెక్టార్ల పంట పడుతుంది 24-25లో వితౌట్ కాళేశ్వరం 35 లక్షల టన్నుల ధాన్యం, వరి ధాన్యం వర్షం బాగా పడడం వల్ల వచ్చిందని హరీష్ రావు గారు అప్పుడు కూడా అంతే కదా. వర్షాలు లేనప్పుడు ప్రతి సంవత్సరం గోదావరిలో వర్షపాతం ఎక్కువ ఉంటుంది, గోదావరిలో వరదలు ఎక్కువ ఉంటాయి. శ్రీరామ్ సాగర్, కడెం ప్రాజెక్టులు, అదేవిధంగా మిడ్ మానేరు ద్వారా ఎస్ఆర్ఎస్పి ద్వారా రైతులకు గతంలో ఇచ్చినాం, ఇప్పుడు ఇస్తున్నాం. దాంతో తెలంగాణ కల్టివేషన్ పెరిగింది తప్ప కాళేశ్వరంతో కాదు. ఈ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఓకే అన్న. రామచంద్ర నాయక్ సక్సెస్ కి బలం బలహీనత ఏదైనా ఉందా? అంటే బలం ఏది, బలహీనత ఏదైనా? రామచంద్ర నాయక్ బలం నా బలగం, నా డోర్నగల్ నియోజకవర్గ ప్రజలు, నా కుటుంబ సభ్యులు, నా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. బలహీనత కూడా అదే, నా ప్రజలు, నా కుటుంబ సభ్యులు, నా కాంగ్రెస్. 2 సార్లు ఓడిపోయినందుకు బలహీనత అనుకుంటున్నా? బలహీనత అంటే నేను వారి కోసం ఈ పర్సనల్ లైఫ్ ను కూడా నేను ప్రజల కోసం ఇస్తుంటే నా బలహీనత అదే, నా బలం అదే. కాబట్టి వారి సంక్షేమమే నేను నా ధ్యేయంగా పనిచేస్తా. తప్పకుండా ప్రజలకు మాట ఇచ్చిన ప్రజల మాట కోసం కట్టుబడి నా నియోజకవర్గం రాష్ట్ర అభివృద్ధిలో నేను భాగస్వామిని అవుతా. ఓకే. ఇంకా 3.5 సంవత్సరాలు ఉందన్న మీ పదవి కాలం. సో ఈ 3.5 సంవత్సరాలుగా అంటే మీరు గతంలో హామీలు ఇచ్చారు డోర్నకల్ ప్రజలకి, అలాగే గిరిజన జాతికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్రంలో కానీ డోర్నకల్ నియోజకవర్గంలో కానీ ముందు విద్య, నిరుపేదలకు విద్య ఉంటే, చదువు ఉంటే, ఒక పేదోన్ని కోటేశ్వరుడు చేసేది కూడా విద్య, చదువు. కాబట్టి ఫస్ట్ చదువులో
అదేవిధంగా వైద్యం రంగంలో నా నియోజకవర్గాన్ని వ్యవసాయ రంగంలో అభివృద్ధి పదంలో నడిపించడమే నా ముఖ్య ఉద్దేశం. ఓకే. తప్పకుండా చదువు, ఆరోగ్యం, వ్యవసాయం ఈ 3 ఉంటే ఆ కుటుంబాలు, ఆ గ్రామాలు, ఆ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఉంటుందని భావిస్తున్నాను. సో మొత్తానికి గిరిజనులకైతే న్యాయం జరిగిందంటారు. తప్పకుండా వారు అనుకున్నంత జరగకపోయినా తప్పకుండా గిరిజన జాతిని అయితే ఎక్కడ విస్మరించలే. ఓకే. పార్టీ ప్రభుత్వం విస్మరించలే. బలరాం నాయక్ గారిని కేంద్రంలో మొట్టమొదటిసారి మంత్రిని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. డిప్యూటీ స్పీకర్గా మొట్టమొదటి గిరిజన అభ్యర్థిగా నేను అదేవిధంగా మొట్టమొదటి అవకాశం అని భావిస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా చరిత్రలో ఉంటుంది. అన్న థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే టైం ఇచ్చారు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. మీరు అన్నట్టు పేద ప్రజలకు కూడా వైద్యం చేసి అలాగే రాజకీయాల్లో కూడా వైద్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో. థ్యాంక్ యూ సో మచ్. రామచంద్ర నాయక్ గారితో స్పెషల్ చిట్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.